మన లైఫ్ అంతా మన కోసమే బతకాలా, దేవుని కోసం బతకాలా? ఎంతో కొంత 4 ఆత్మలు రక్షించిన చరిత్ర, 4 జీవితాలకు సువార్త చెప్పిన చరిత్ర, 4 కుటుంబాల్ని కట్టిన చరిత్ర, 4 దీపాలు వెలిగించిన చరిత్ర ప్రతి ఒక్కరికి ఉండాలి. మనందరం దేవుని పనిలో పాలివారం కావాలి. నాకు దేవుడిచ్చిన సేవ నేను చేస్తున్నా. నిన్ను ప్రార్థన చేయమంటాడో, ప్రకటించమంటాడో, సువార్త చాటమంటాడో, సేవ చేయమంటాడో, కాపరిగా ఉండమంటాడో, సువార్తికుడిగా ఉండమంటాడో, ఏ విధంగా నిన్ను ఆయన పని కొరకు పిలుస్తున్నాడో ఆయన పని నువ్వు చెయ్యాలి బిడ్డ. ఆ తీర్మానం కూడా చెయ్యాలి. బతుకంతా యేసు ప్రభుని వినియోగించుకోవటం కాదు, యేసు ప్రభు కోసం కూడా బతకాలి. ప్రభు మనకెంత చేశాడన్నది కాదు, ప్రభు కొరకు మనం ఏం చేసామన్న చరిత్ర కూడా ఉండాలి. కనుక మీ జీవితాలు ప్రభు చేతికి అప్పగించండి. గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి జ్ఞానం గల తండ్రి, ప్రేమ గల తండ్రి, శక్తి గల తండ్రి. ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు, నీ లైఫ్ ఉంది. నీ భవిష్యత్తుకు డోకా ఎలాంటి పరిస్థితులైనా మార్చి నిన్ను నిలబెట్టగల సమర్థుడని నమ్మితే టెన్షన్స్ వదిలేసి ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు, సంతోషంగా సువార్త చెప్పు, సంతోషంగా ప్రార్థన చేయి. ఇతరుల